శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 99వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శివస్థుతిలో 6వ శ్లోకం. వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే కాలహరం, కాలాన్ని కూడా ఆయన హరించేస్తాడు. కాలాయ నమః, కాలాయ నమః, కాలాధీశ్వరాయ నమః, కాలస్వరూపుడు ఆయనే. కాలహరం, హరం పాపాలను హరించేస్తాడు. విషధరం విషాన్ని ధరించాడు. మృడం స్థిరంగా ఉంటాడు. ధూర్జటిం పొగవంటి రంగు కలిగిన జడలు కలిగినవాడు. సర్వగతం అంతటా ఉంటాడు. దయామృతనిధిం దయాని అమృతం నిధిగా ఉంటుంది ఆయనకు. నృసింహాపహం అపహం నరసింహస్వామి యొక్క రూపాన్ని కూడా పొందాడు ఆయన అని ఒక అర్థం. నరులు మృగరాజులు అటువంటివన్నీ కూడా స్వామి దగ్గర వినయంతో ఉంటాయని కూడా అర్థం. విప్రసుర అర్చిత అంక్రికమలం. విప్రులు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు, సుర దేవతలు, అర్చిత అంక్రికమలం ఆయన పాదబింబాన్ని సేవిస్తుంటారు. భగాక్షాపహం అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందుతుంటారు. వాటికి ఆటంకాలని అపహంతో తొలగించేస్తారు. అష్టైశ్వర్యాలకు ఆటంకాలన్నింటినీ కూడా పోగొట్టేస్తారు. ఇంకొక అర్థం ఏంటంటే భగాక్ష అంటే ఇంద్రుడు యొక్క గర్వాన్ని అణిచేసిన వాడు అని చెప్పచ్చు. వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు 99వ లహరి. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గదౌతిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌతౌ భువి దివి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. పరమశివ శంభో, తవ నీ యొక్క పద శిరోదర్శనధియా పాదాలను శిరస్సును చూడాలనే బుద్ధితో తిర్యగ్రూపం వరాహ రూపాన్ని పక్షి రూపాన్ని కూడా గతో పొందారు. ఎవరు? తౌ హరిబ్రహ్మాణౌ, ఆ విష్ణువు బ్రహ్మదేవుడు కూడా. చివరికి ఆమెంది? శ్రమయోతో, ఆయాసం మిగిలింది, శ్రమ మిగిలింది. చూడగలిగారా? అతః స్వామిన్ మమ పురతః, నా ఎదుట కథం వేద్య, ఎలా తెలుసుకోదగినవాడు? అలాంటి బ్రహ్మ విష్ణువులే తెలుసుకోలేకపోయారే, నేను ఎలా తెలుసుకోగలను చెప్పండి. కథం వేద్యాసి, నాకు ఎలా నేను తెలుసుకోవడం జరుగుతుంది? కథయా చెప్పండి స్వామి. కారుణ్య జలధే, దయాసాగర ఇదం తే యుక్తం వా ఇది నీకు తగినదేనా? నాలాంటి వాడిని అలా కరుణిస్తారు స్వామి. పరమేశ్వర, మీ పాదాన్ని శిరస్సును చూడాలనే తలంపుతో హంస రూపంలో బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. వరాహ రూపంలో మహావిష్ణువు కిందికి వెళ్ళాడు. కానీ ఆ జ్యోతిర్లింగం యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేకపోయారు. శ్రమ మిగిలింది. నేను ఎలా తెలుసుకోరు స్వామి? దయాసాగరుడు నాకు ఆ విషయాన్ని చెప్పండి. ఎంత అద్భుతమైన శ్లోకం. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌతిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌతౌ భువి దివి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.